ఇటు విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు బాహాబాహీ దిగారు. ఉద్రిక్తతల గల కారణాలు తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ గవర్నమెంట్ ప్రెస్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీలో అవకాశాలకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ రిజర్వేషన్ పిలిపించింది. దీంతో ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు రిజర్వేషన్ చేపట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గవర్నమెంట్ ప్రెస్ వద్ద రిజర్వేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేసి బైఠాయించారు. అన్యాయాలతో ముఖ్యంగా లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి. అయితే ఈ గవర్నమెంట్ ప్రెస్ ఆందోళన చేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారంటూ బోండా ఉమా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పోలీసుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొద్దిసేపు క్రితం అన్యాయాలతో కలిసి వైసీపీ చేస్తున్న అధ్యక్ష శిబిరానికి చేరుకున్నారు. వారు వేసి కూర్చున్న టెంట్ మొత్తాన్ని కూడా బలవంతంగా పీకి దారితో పాటు వైసీపీ కార్యకర్తల మీద వెళ్ళడంతో ఇరు వర్గాలు కూడా ఒకరిలో సవాలు విసురుకున్న పరిస్థితి. ఇదే సమయంలో మహిళలు విష్ణు కలిసి కొంతమంది టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసరడంతో పరిస్థితి ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను కూడా మధ్యలో ఉంటూ వారిని సమాధానించేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం లైవ్లో కూడా చూస్తున్నాం. ఒకవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నేత మల్లాది విష్ణు తన అన్యాయాలతో నిలబడి ఉండగా, మరోవైపు తెలుగుదేశం పార్టీ జెండాలతో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తన అన్యాయాలతో ఇటువైపు ఉన్నారు. మధ్యలో పోలీసులు వారికి అభివృద్ధి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా విజయవాడలో ఇటువంటి ఆందోళన చేపట్టాలన్నా కూడా ధర్నా చౌక్లు చేసేందుకు పోలీసులు అనుమతిస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ఈ దేశ శిబిరాలకు సంబంధించి నియోజకవర్గాలు అనే ప్రాంతాల్లో ఇదే విధంగా టెంట్లు వేసి బైఠాయించారు. ఇక్కడ గవర్నమెంట్ ప్రెస్ అని ఉందని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఏ విధంగా అనుమతించారంటూ కూడా పోలీసులు వాకప్ చేశారు. అయితే వారి అనుమతి లేకుండా బైఠాయించడంతో తానేమో తీవ్రప్రమాణాన్ని చెప్పడంతో ఆయన నేరుగా ఇక్కడ చేరుకున్నారు. కన్నా టెంట్ దిగేసి ధర్నా చర్యలు తీసుకోవాలంటూ కూడా వారి చెప్పడంతో వైసీపీ శ్రేణులు కూడా అది కౌంటర్ నోకిస్తూ నినాదాలు చేశారు. జై జగన్ అంటూ వీళ్ళు జై బాగున్నామా జై చంద్రబాబు అంటూ కూడా వీళ్ళు పోటపోయి నినాదాలు చేయడంతో పాటు బాంబు కూడా తలపడ్డారు. ఒక దశలో ఇరు వర్గాలు కూడా ఒకరి చెట్టుకుని చూపులు కూడా కొంతమంది మహిళలు కిందపడిపోయారు. కోడిగుడ్లు కూడా మహిళల తలలకి అలాగే వైసీపీ కొంతమందికి తగడంతో వారి పక్కన పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులు మాత్రం ఈ గొడవను సర్దుమణి విధంగా ప్రస్తుతం మహిళలతో ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మల్లాది విష్ణు కావచ్చు బాగున్నామా తనకు వస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి ఆందోళన చేయడానికి లేదని చెప్పినప్పుడు బాగున్నామని ఎవరు చెప్పడానికి తాము అనేక అనుమతితోనే ఇక్కడ ఆందోళన చేపడుతున్నామని వైసీపీ వర్గాలు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే బాగున్నాం మాత్రం విజయవాడలో ఎప్పటి నుంచి గత ప్రభుత్వంలో వైసీపీ కూడా తాము ఎక్కడ ధర్నా చేపట్టినా ఎక్కడ ఆందోళన చేపట్టినా అనుకూలంగా అనుకూలంగా సర్దుకున్న పరిస్థితి ఉందని ఇప్పుడు వారికి అనుమతిస్తారని వారిని కూడా ధర్నా చేసి తీసుకునేందుకు వెళ్ళాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ పరిస్థితి ఇంకా ఉద్దేశంగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.